హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ హెల్తీ డిలైట్స్. ఈరోజు నేను చూపించేది కోడిగుడ్లు, పచ్చి రొయ్యలు కూర. చాలా బాగుంటుందండి. మొత్తం ప్రాసెస్ చూడండి, అస్సలు స్కిప్ చేయకుండా. నేను ముందే కోడిగుడ్లని ఉడకబెట్టేసుకున్నాను. వాటిల్ని నూనె వేసుకొని రెండు వైపులా చక్కగా ఫ్రై చేసుకుంటాను ఈవెన్గా. ఈ ఇదేంటంటే ఈ స్టెప్ ఆప్షనల్ అండి, అందరూ చేయాలని ఏం లేదు. కానీ ఇలా ఫ్రై చేసినవి మాత్రం ఈ రొయ్యల్లోకి చాలా టేస్ట్ బాగుంటాయి. ఫ్రై అయిపోయిన తర్వాత నేను దీన్ని తీసి పక్కన పెట్టుకుంటాను. ఈ కూరకి ఒక 3-4 స్పూన్లు నూనె వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఆ తర్వాత ఆవాలు, జీలకర్ర ఈ రెండు వేసేసి నేను మీడియం సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అది వేసేసుకుంటాను. దాంతోపాటు కొంచెం పసుపు, ఈ పసుపుతో పాటు కొంచెం కరివేపాకు. రొయ్యల కూరకి కరివేపాకు చాలా ఇంపార్టెంట్, అసలు మర్చిపోకుండా అది కూడా వేయండి. ఈ ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడి నుంచే చాలా గ్రేవీ వస్తుంది అన్నమాట. ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనకి ఎప్పుడైతే మంచిగా ఉల్లిపాయలు ఫ్రై అయినాయి అని అనుకున్న తర్వాత ఒక 2 కానీ 4 కానీ పచ్చిమిరపకాయలు, ఇది కూడా ఆప్షనల్, వేసుకుని దాని తర్వాత ఒక పెద్ద స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, చిన్న స్పూన్ అయితే కాదు, పెద్ద అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వాటికి పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు ఏంటంటే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత సాల్ట్ కూడా ఉంటుంది కదా, సో మాడదనమాట అంత తొందరగా. ఇప్పుడు నేను ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న పచ్చి రొయ్యలు తీసుకొచ్చి వేసేసాను ప్యాన్లో. పచ్చివేనండి, ఉడకబెట్టినవి అయితే కాదు. వేసేసిన తర్వాత దీంట్లో ఒక మీడియం సైజ్ టొమాటో ఒక్కటి సరిపోతుంది, ఎక్కువేం అక్కర్లేదు. అది కూడా చిన్నగా కట్ చేసేసుకుని వేసేసుకుంటున్నాను. వేసేసుకున్న తర్వాత దీన్ని ఒక 2 మినిట్స్ మనం కొంచెం అటు ఇటు తిప్పుకొని ఫ్రై చేసుకొని, ఈ రొయ్యలు బాగా ఉడకాలి కదా, అందుకని దీనికి నేను మూత పెట్టేస్తాను. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా ఉడకనిస్తాం. ఆ తర్వాత ఒక 10 నిమిషాలకే రొయ్యల్లో నుంచి చాలా వాటర్ వచ్చేస్తాయి. ఆ వాటర్తోనే మనకి రొయ్యలు అనేవి బాగా ఉడికిపోతాయి, చాలా ఫాస్ట్గా ఉడికిపోతాయి. అవి ఎప్పుడైతే ఉడికిపోయినాయి అని మనం చూసుకుంటామో, ఊరికే చాక్తో కానీ గరిటతో కానీ పెట్టి చూసుకుంటే అర్థమవుతుంది కదా. అప్పుడు ఆ తర్వాత మనకి దీనికి సరిపడినంత పచ్చిమిరపకాయలు ఎలాగో వేసాం కాబట్టి 1 స్పూన్ మాత్రమే కారం వేస్తున్నాను నేను, అంతకుమించి అక్కర్లేదు. నేను ఇప్పుడు వేసేది మాత్రం చింతపండు పులుసు. అస్సలు స్కిప్ చేయొద్దు, టేస్ట్ చాలా బాగుంటుంది. అస్సలు ఏంటిది, ఒక 1 ఇంచు 1.5 ఇంచు చింతపండుని నానబెట్టి ఆ పులుసుని దీంట్లో పోసుకోండి. రొయ్యల్లో వచ్చిన వాటర్ కూడా చాలా ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ చేసే పోసుకోండి. అవసరం అయితేనే వాటర్ పోయండి, లేకపోతే పోయొద్దు, లేకపోతే నీళ్ళగా అయిపోతుంది. ఆ తర్వాత నేను ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టిన గుడ్లు వేసేసి చక్కగా దీన్ని మరగనిస్తాను. మూత పెట్టి మరిగించుకోండి మంచిగా, చాలా టేస్ట్ బాగుంటుంది. మధ్యలో ఏమైనా మాడుతుంది అని అనుకుంటే ఒక్కసారి చూసుకోండి. తర్వాత ఆల్రెడీ రొయ్యలు ఉడికిపోయినాయే, గుడ్లు ఉడికిపోయినాయే, దానికి సరిపడినంత కొత్తిమీర, ఇంకా గరం మసాలా అవి చల్లుకొని, ఎక్కువ వేయద్దు గరం మసాలా, జస్ట్ స్ప్రింకిల్ చేసుకోండి అంతే, చాలు. మన కూర రెడీ అయిపోయిందండి. రొయ్యలు ఇంకా కోడిగుడ్లు కూర చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.